लीलातुङ्गस्तनगिरिधरी सुतमुद्बोध्य कृष्णम् पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं याबलात्कृच्च भुङ्क्ते गोदादस्यै नवैदमिदं भूययेवास्तु भूयः अन्नवयल् पुदुवयाण्डाळरङ्गर्ति पन्नुतिरुप्पाவை பல்பதியும் நிசியால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு சூடிக் கொடுத்த சுடற்படியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நடு வேங்கடவர்க்கென்னை இது என்னை மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. గోష్ఠి దాసోహాలు సమర్పించుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈవేళ ధనుర్మాసంలో 10వ పాశురంలోని అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం. 5వ పాశురం వరకు తిరుప్పావైలో మొదటి 5 పాశురాలు ఉండేటటువంటి భాగం ఉపోద్ఘాతమని, ఆ తరువాత క్రమంగా 6వ పాశురం దగ్గర నుండి ఉండేటటువంటి 10 పాశురాల్లో 10 మంది గోపికలను నిద్రలేపేటటువంటి సందర్భం మనం దర్శిస్తామని అనుకున్నాం. ఆ విధంగా ఈవేళ 10వ పాశురంలో 5వ గోపిక 6వ పాశురం నుండి మనం లెక్క వేసుకున్నట్టయితే ఇది 5వ పాశురం. 5వ గోపిక ఇందులో గోపికకు సుప్రభాతాన్ని పలుకుతున్నారు. ఈ గోపికలని నిద్రలేపేటప్పుడు ఆ గోపికకు ఉండేటటువంటి స్వభావాన్ని, స్వరూపాన్ని వర్ణించడం ద్వారా ప్రపన్నులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గోదాదేవి తెలియజేస్తూ ఉన్నది. ఈ ప్రబంధం ప్రపత్తి శాస్త్రం. ఉపనిషత్తులలో గుహ్యంగా ఉన్నటువంటి, అనగా రహస్యంగా చెప్పబడినటువంటి ప్రపత్తి అనేటటువంటి ఉపాయాన్ని గోదాదేవి మనకి తెలియజేస్తూ ఉన్నది ఈ ప్రబంధంలో. అందువల్ల ఇక్కడ ఉండేటటువంటి గోపికలందరూ కూడా ప్రపత్తి నిష్ఠులు, సిద్ధ సాధన నిష్ఠులు అంటారు. మోక్ష సాధనాలు 2 విధాలుగా ఉంటాయి అని పెద్దలు మనకి తెలియజేస్తున్నారు. మన ప్రయత్నం ద్వారా సాధించుకోదగినటువంటి ఉపాయాలు కొన్ని, ఆ విధంగా కాకుండా మన ప్రయత్నం ఏమీ అక్కర లేకుండానే సహజంగా ఉండేటటువంటి ఉపాయం ఒకటి. ఇవి 2 విధాలుగా సిద్ధ సాధ్య భేదం అంటారు. సాధ్యోపాయాలు కొన్ని ఉన్నాయి, సిద్ధోపాయాలు కొన్ని ఉన్నాయి. సాధ్యోపాయాలు కంటే సిద్ధోపాయం అనేది చాలా శ్రేష్టమైనది, అదే ప్రపత్తి. ఈ సాధ్యోపాయాలు 3 విధాలుగా ఉంటాయి అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి గీతలో ఉపదేశించారు. గీతలో 17 అధ్యాయాల వరకు, 17 అధ్యాయాలు ఏమిటి, 18వ అధ్యాయం చిట్ట చివరి వరకు 3 ఉపాయాలని ప్రధానంగా మనకు ఉపదేశించారు. భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగం, జ్ఞానయోగం అనబడేటటువంటి 2 ఉపాయాల యొక్క స్వరూపాన్ని తెలియజేశారు.
ఆ తర్వాత 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం అనబడేటటువంటి ఒక ఉపాయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత 6 అధ్యాయాలలో ఇంచుమించుగా చివరి వరకు ఈ 3 ఉపాయాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలను, ఇంకా చెప్పవలసినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేశారు. చివరిగా ఈ ఈ విధంగా 18వ అధ్యాయం చివరి వరకు చెప్పినటువంటి ఉపాయాలు 3: కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అనబడేటటువంటి 3 ఉపాయాలని దృష్టిలో పెట్టుకునే ఇంచుమించుగా 18 అధ్యాయాలు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం జరిగింది. ఇవి 3 కూడా సాధ్యోపాయాలు. అంటే జీవుడు తన ప్రయత్నం వల్ల సాధించుకోవలసినటువంటి ఉపాయం. చేతనుడు తన ప్రయత్నం చేసి కష్టపడి సాధించుకోవలసినటువంటి ఉపాయం. ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడికి చాలా దుఃఖం కలిగింది. అయ్యయ్యో, ఇటువంటి ఉపాయాలన్నీ మనకు ఉపదేశించాడే శ్రీకృష్ణ పరమాత్మ. జీవస్వరూపాన్ని చూస్తే మరి భగవంతునకు శేషమై ఉండేటటువంటి వాడు, భగవంతుని చేతనే రక్షించబడవలసినటువంటి వాడు అనే సంగతి అర్థమవుతున్నది. అటువంటప్పుడు ఈ జీవుడు తనను తాను రక్షించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వాడా? అది ఏదో కొద్ది మందికి, మహానుభావులుగా ఉండేటటువంటి కొద్ది మందికి సాధ్యమవుతుంది తప్ప కర్మణైవ సంసిద్ధిం ఆస్థిత జనకాదయ అని ఈ విధంగా ఉండేటువంటి ఏదో కొద్ది మంది మహానుభావులుగా ఉండేవారికి ఈ ఉపాయాలు ఆచరించడానికి సాధ్యమవుతుంది తప్ప ఇది అందరికీ ఎట్లా సాధ్యమవుతుంది? ఈ ఉపాయాలు అందేవి కాదే, ఏం చేయాలి ఇప్పుడు అనేటటువంటి బాధ కలిగింది, దుఃఖం కలిగింది అర్జునుడికి. అప్పుడు అర్జునుడి మనస్సులో ఉండేటటువంటి భావాన్ని, సందేహాన్ని గమనించి శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధోపాయంగా చెప్పబడేటటువంటి భగవంతుడే ఉపాయం అని తెలియజేసేటటువంటి శరణాగతిని, ప్రపత్తిని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని అంటూ ఉపదేశించారు. నిజానికి ఈ విధంగా ఉండేటటువంటి ఉపాయాన్ని ఉపదేశించడం కోసమే ఈ గీతాశాస్త్రం ప్రవర్తించింది. గీతోపనిషత్ అని పేరు. భగవద్గీతాసు ఉపనిషత్సు అని మనం పారాయణ చేసుకునేటప్పుడు చెప్పుకుంటాం. భగవద్గీత అంటే సర్వోపనిషదా గావః దగ్ధా గోపాలనందన అని అంటూ మనకి ఒక శ్లోకం ఉన్నది. దుగ్ధం గీతామృతం మహత్ పార్థో వత్సః సుధీ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని గీతే ఉపనిషత్తుల సారం అని, మధురమైన సారం. ఉపనిషత్తులే గోవులైతే ఆ ఉపనిషత్తుల యొక్క మధురమైన సారం భగవద్గీతా శాస్త్రం అని. భగవద్గీతా శాస్త్రం మధురమైన శాస్త్రం అయితే అంతకంటే మధురమైనటువంటి శాస్త్రమే ఈ మరి గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధం. ఈ గీతా శాస్త్రం చిట్ట చివరిగా ఏ ప్రపత్తిని అయితే ఉపనిషత్ సిద్ధమైనటువంటి, ఉపనిషత్తులలో చాలా రహస్యంగా చెప్పబడేటటువంటి
ఈ ప్రపత్తి ఉపాయాన్నే ఈ గోదాదేవి మనకు ఈ తిరుప్పావై ప్రబంధంలో ఉపదేశించింది. రహస్యంగా ఉండే విషయం మొదట చెప్పరు. సామాన్యంగా లోకంలో చాలా జాగ్రత్తగా గమనించి మన తెలిసిన రహస్యం ఒకటి ఏదైనా ఉన్నదనుకోండి, ఆ రహస్యాన్ని చెప్పడానికి మనం ఏం చేస్తాం? ఈ రహస్యం ఇతడికి చెప్పవచ్చా, చెప్పకూడదా, ఈ రహస్యం చెప్పడానికి ఇతడి యోగ్యత ఉందా లేదా అని గమనించి అప్పుడు ఆ రహస్యాన్ని అతడికి చెప్తాం. ఇది లోకంలో ఉండేటటువంటి సామాన్యంగా ఉండేటువంటి పద్ధతి. ఈ ప్రపత్తి కూడా చాలా ముఖ్యమైనది కనుక వేదాంత ముఖ్యమైనది అంటారు. తస్మాన్ న్యాసమేషాం తపసాం అతిరిక్తమాకు అని వేదం చెబుతూ ఉన్నది. న్యాసం అనేది తపసాం అతిరిక్తం, అన్ని తపస్సుల కంటే శ్రేష్టమైన తపస్సు. తపస్సు అంటే ఏమిటి? ఆలోచన, మోక్షాన్ని, పరమపురుషార్థాన్ని ఏ విధంగా పొందాలి అని ఆలోచించి చేసే పనే తపస్సు. అటువంటి తపస్సులలో న్యాసం అనేది చాలా గొప్పది. న్యాసం అంటే శరణాగతి. న్యాసం అన్నా, ప్రపత్తి అన్నా, శరణాగతి అన్నా ఇవన్నీ కూడా శరణాగతిని తెలియజేస్తాయి. అందువల్ల ఉపనిషత్తులలో చాలా గొప్పదిగా చెప్పబడింది. ఎందుకు అంటే ఇది జీవస్వరూపానికి తగినదిగా. అటువంటి సిద్ధ సాధనాన్ని ఆశ్రయించినటువంటి గోపిక ఈ పాసురంలో 10వ పాసురంలో నిద్ర లేపబడుతూ ఉన్నది. మనకి పెద్దలు సాధ్యోపాయాలకి సిద్ధోపాయానికి మధ్య ఉండేటటువంటి తేడాలను జాగ్రత్తగా గమనించండి అని కొన్ని విశేషాలని చెప్తారు. సాధ్యోపాయాలు ఎటువంటివి? జీవుని ప్రయత్నం వల్లనే వాటి స్వరూపం సిద్ధిస్తుంది. ఏదైనా ఒక వ్రతం ఉందనుకోండి, ఒక యజ్ఞయాగాదులు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక ఫలాన్ని కోరి, ఒక ప్రయోజనాన్ని కోరి మనం చేసేటటువంటి కర్మలు ఉన్నాయే, అవి ఆయా వ్రతాలని యజ్ఞాల్ని చేయాలనుకున్న వారి ప్రయత్నం వల్లనే అవి సిద్ధిస్తాయి. కానీ ఈ ప్రపత్తి అనేది సహజంగా భగవంతుడే ఉపాయం కనుక ఇక్కడ ఒకరి ప్రయత్నం వల్ల సిద్ధించవలసినటువంటి ఉపాయం కాడు భగవంతుడు. ప్రపత్తి అంటే ఏమిటి? భగవంతుడే ఉపాయంగా భావించడం కదా. మిగతా ఉపాయాల్ని మనం సాధించుకోవాలి. ఈ ప్రపత్తి అనేటువంటి ఉపాయాన్ని భగవంతుడు అనేటటువంటి ఉపాయాన్ని సాధించుకోవలసినటువంటి అవసరం లేదు. చేతన జీవుని యొక్క ప్రయత్నంతో సంబంధం లేదు. అంతేకాదు ఈ సాధ్యోపాయాలు ఉన్నాయే, ఏవి కర్మజ్ఞాన భక్తులుగా చెప్పబడేటువంటి సాధ్యోపాయాలు, ఇవి సహజంగా ఫలాన్ని ఇచ్చేటటువంటి శక్తి కలిగినవి కాదు. ఇవన్నీ భగవంతుని యొక్క కటాక్షం కావాలి, భగవంతుని యొక్క సంకల్పం కావాలి. ఈ ప్రయత్నం భరించుగాక, ఇతడు చేసే ప్రయత్నం భరించుగాక అనేటటువంటి భగవంతుని యొక్క సంకల్పం ఉంటేనే ఆ ప్రయత్నం భరిస్తుంది. ఈ ప్రపత్తి భగవంతుడే ఉపాయం కదా, అందువల్ల ఆయనే స్వయంగా ప్రయోజనాలను ఇవ్వగలిగినటువంటి వాడు కదా, సకల పురుషార్థ ప్రదాత కదా భగవానుడు. ఫలమత ఉపపత్తే అని బ్రహ్మసూత్రాల్లో కూడా అత ఈ పరమాత్మ వల్లనే ఫలం ఫలం దొరుకుతున్నది. ఉపపత్తే ఆ విధంగా అనేది చెప్పడం అనేది కుదురుతుంది కనుక అని బ్రహ్మసూత్రాలు చెప్తున్నారు. అందువల్ల ఈ కర్మలకు స్వతహా ఫలించేటటువంటి శక్తి లేదు. భగవంతుడు ఆ విధంగా భగవంతుడిని చూసినట్టయితే, భగవంతుడనే ఉపాయాన్ని చూసినట్టయితే అతడు సర్వజ్ఞ పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని వేదం చెబుతుంది. ఎటువంటి వాడు ఇతడు
అలా మరి భగవంతుడనే ఉపాయం సర్వశక్తిని కలిగినది, విచిత్రమైన శక్తిని కలిగినది. సర్వజ్ఞుడు, సర్వశక్తి ఈ భగవానుడు అనేటువంటి ఉపాయం. అంతేకాదు ఏ సాధ్యోపాయాలు, కర్మజ్ఞాన భక్తులైనటువంటి సాధ్యోపాయాల్లో చేసే ప్రయత్నాల్లో దేనికైనా ఆటంకం రావచ్చు. కర్మయోగానికి కానీ, జ్ఞానయోగానికి కానీ, భక్తి యోగానికి కానీ వాటిని ఆచరించేటప్పుడు మన మానవులం కదా, మనకు ఉండేటటువంటి జ్ఞానం, శక్తి ఇవన్నీ కూడా పరిమితమైనవి కనుక ఎక్కడైనా పొరపాటు పడవచ్చు, తప్పు చేయవచ్చు, భంగం కలగవచ్చు. కానీ భగవంతుడు అనేటువంటి సిద్ధోపాయం కనుక అటువంటి భయం అనేటటువంటిది ఏదీ లేదు. భగవంతునికి పరతంత్రుడు కాబట్టి ఇతడు అటువంటి భయం లేదు. ఇది ప్రవృత్తి రూపమైనవి, మీరు ప్రయత్నం చేసి సాధించుకోవలసినవి ఇవైతే ప్రపత్తి స్వరూపాన్ని ఏమన్నారు? స్వప్రవృత్తి నివృత్తే ప్రవృత్తి అన్నారు. ఒక నిర్వచనం చెప్పారు. ప్రపత్తికి ఒక నిర్వచనాన్ని చెప్పారు పెద్దలు. ప్రపత్తి అంటే ఏమిటి అంటే, ప్రపత్తి అంటే తన రక్షణ నుండి తాను విరమించుకోవడమే ప్రపత్తి అంటే. రెండు చేతులు జోడించడమే కదండి ప్రపత్తి. ఈ రెండు చేతుల్ని జోడించడు ఈ జీవుడు. వీడికి సహజంగా అహంకారం అహంకారాలు ఉంటాయి కదా. నేను నాది, నేను శక్తి కలిగిన వాడిని, నన్ను నేను రక్షించుకోలేనా అనేటటువంటి దురహంకారంతో ఉంటాడు వీడు. నేను అశక్తుడను, నన్ను రక్షించుకునేటటువంటి శక్తి ఇది నా దగ్గర లేదు అనేటటువంటి భావము కలిగితే అప్పుడు భగవంతుడి దగ్గర శరణాగతి చేస్తాడు. లేకపోతే తనని తాను రక్షించుకోగలను అనే భావం కనుక ఉన్నప్పుడు ఏ విధంగా శరణాగతి చేస్తాడు? చేయడు కదా. శరణాగతి అంటే ఏమిటి? స్వామి, నన్ను నేను రక్షించుకునే శక్తి నాకు లేదు, నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పడమే కదా. అంచేత నివృత్తి, తనను తాను రక్షించుకోవడం అనే ప్రయత్నం నుండి విరమించడమే ప్రపత్తి. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలు ఆ విధంగా కాదు. తనను తాను రక్షించుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి స్వయంగా తనకు తానుగా చేసేటువంటి ప్రయత్నాలు. అంతేకాదు ఈ మూడు ఉన్నాయే సాధ్యోపాయాలు, ఇవి కొంతమందే ఆచరించడానికి వీలవుతుంది. అంటే త్రైవర్ణికులు అని అందరూ ఆచరించడానికి యోగ్యులు కారన్నారు. ప్రపత్తి అనేది వీళ్ళు వాళ్ళు లేదు, అందరూ ఆచరించవచ్చు. దేశకాల నియమాలు ఇవి కూడా మరి ప్రపత్తికి లేవు. అటువంటి నియమాలు మరి కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలకు ఉన్నాయి. కొన్ని కర్మలు చేయాలనుకోండి, యజ్ఞయాగాదులు చేయాలి, వ్రతాలు చేయాలి. ఎక్కడంటే అక్కడ చేయడానికి లేదు. నిర్దిష్టమైనటువంటి ప్రదేశాల్లోనే చెయ్యాలి, నిర్దిష్టమైన కాలంలోనే చెయ్యాలి, నిర్దిష్టమైన పద్ధతిలోనే చెయ్యాలి. ప్రపత్తి ఆ విధంగా కాదు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలో అయినా చేయవచ్చు. గజేంద్రుడు ఏ స్థితిలో చేశాడు? ద్రౌపది ఏ స్థితిలో శరణాగతి చేసింది? విభీషణుడు ఏ స్థితిలో శరణాగతి చేశాడు? అని ఆలోచిస్తే దేశకాల నియమాలు అనేవి ప్రపత్తికి లేవు అని మనకు అర్థం. అందువల్ల ఈ విధంగా చూసినప్పుడు సిద్ధోపాయ అయినటువంటి ప్రపత్తికి సాధ్యోపాయాలుగా చెప్పబడేటువంటి కర్మజ్ఞాన భక్తులకు చాలా తేడా ఉన్నది. ఇటువంటి తేడాను తెలుసుకొని సిద్ధ సాధనంగా చెప్పబడేటటువంటి పరమాత్మ విషయంలో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగినది. అటువంటి గోపికను ఈరోజు నిద్ర లేపుతున్నారు. ఇది ప్రపన్నుడికి ఉండవలసినటువంటి లక్షణం. ప్రపన్నునకు ఉండవలసినటువంటి లక్షణాల్లో సిద్ధ సాధన నిష్ఠ అనేది ఒకనొక లక్షణం, ఉండవలసినటువంటి ధర్మం. అది ఈ పాశురంలో చెప్పడం జరుగుతూ ఉన్నదన్న పాశురాన్ని అనుసంధానం చేసుకుని
ముందుకెడదాం. நோத்துச்சுவர்க்கம் புகுகின்றவம்மாய் மாத்தமுன் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துழாய் முடிநாராயணன் நம்மால் போத்த பரதரும் புண்ணியனால் கொண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனம் தோத்து உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தருடையாய் அருங்கலமே ஏத்தவாய் வந்தித்திர ఎరోరింపావాయి. నిన్న మరి గోపిక యొక్క నిన్న లేపబడిన గోపిక యొక్క స్వరూపాన్ని మన పూర్వాచార్యులు ప్రియవాచాంబిళ్ళై మొదలైనటువంటి వ్యాఖ్యాతలు శ్రీరామాయణంలో ఉండే ఒక సూక్తిని ఆధారంగా చేసుకుని నిరూపించడం జరిగింది. ఈవేళ పంచమ వేదంగా చెప్పబడేటటువంటి మహాభారతంలో ఉండే ఒక సూక్తిని ఆధారంగా చేసుకుని ఈ గోపిక యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. మహాభారతం ఏం చెబుతున్నది? విదు కృష్ణం బ్రాహ్మణాః తత్వతో ఏ తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తాః అని భారతంలో ఒక శ్లోకం. రాజన్ ఒక సంబోధన, రాజా తేషాం సర్వయజ్ఞాః సమాప్తాః, వారు చేసేటటువంటి అన్ని యజ్ఞాలు పూర్తయిపోయినట్టే. ఇక ఏ విధమైనటువంటి యజ్ఞయాగాదులు ప్రయత్నాలు చేయవలసిన పని లేదు, ఏ పుణ్యకార్యాలు చేయవలసిన పని లేదు. ఎవరు? తత్వతః ఏ కృష్ణం విదుః, ఎవరైతే పరమాత్మను, శ్రీకృష్ణ పరమాత్మను లేదా కృష్ణ శబ్దం చేత చెప్పబడేటటువంటి పరమాత్మను తత్వతః ఏ విదుః, యథాతథంగా ఎవరైతే తెలుసుకుంటారో. అంటే ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మను మోక్షోపాయంగా, మోక్ష ఫలంగా, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి? పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా మనం గ్రహించాలి? అతడే మనకు ఉపాయం, అతడి కైంకర్యమే మనకు పరమ ప్రయోజనం అనేది రెండూ కూడా పరమాత్మకి సంబంధించి మనకు ఉండవలసినటువంటి జ్ఞానాలు. ఆ విధంగా ఉన్నప్పుడు, పరమాత్మే ఉపాయమైనప్పుడు, పరమాత్మ యొక్క కైంకర్యమే మనం కోరదగిన ఫలం అయినప్పుడు, ఇక ఏ యజ్ఞం ఎందుకు, ఏ యాగం ఎందుకు? ఇవన్నీ కూడా ఒక ప్రయోజనాన్ని కోరి చేయవలసిన అవసరం లేదు కదా. అంటే వెంటనే మనకి సందేహం వస్తుంది. అయితే మరి ఏ వేదం అనేక విధమైనటువంటి కార్యాలని చేయమని చెప్పిందే, ధర్మాన్ని చేయమని చెప్పిందే, నిద్ర లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం చేయమని చెప్పింది, దేవతారాధన చేయమని చెప్పింది, దాన ధర్మాలని చేయమని చెప్పింది. ఈ విధంగా ఎన్నో సత్కార్యాలను, ఎన్నో వాటిని చేయమని చెప్పిందే. ఇవన్నీ చెయ్యక్కర్లేదా, మానేయడమేనా, వీటి యొక్క ఆచరణ అవసరం లేదా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇవన్నీ తప్పకుండా చేయవలసిందే. ఏ విధంగా చెయ్యాలో, ఏ రూపంగా చెయ్యాలో ఆ విధంగా చెయ్యాలి. ఏ రూపంగా చెయ్యకూడదో ఆ రూపంగా చేయవలసిన అక్కరలేదు. ఏ రూపంగా చేయవలసిన అక్కరలేదు? వాటి నుండి ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏ విధమైనటువంటి కార్యాన్ని చేయవలసిన పని. అన్ని వేద విధులన్నీ కూడా చేయవలసిందే. శాస్త్రాల్లో మనకి విధించబడినటువంటి ధర్మాలన్నీ కూడా మనం అనువర్తించవలసిందే, ఆచరించవలసిందే. అయితే వాటి నుండి ఒక ప్రయోజనాన్ని ఆశించి కాదు. అవి భగవంతుని యొక్క సేవారూపాలు. భగవదాజ్ఞేయ భగవత్ప్రీత్యర్థం భగవదాజ్ఞా కైంకర్య రూపం అని చెప్పినట్టుగా చేసేవన్నీ కూడా మన ప్రయోజనం, ఒక ప్రయోజనాన్ని ఆశించి కాకుండా
భగవంతుని యొక్క కైంకర్య రూపాలుగా భావించి చెయ్యాలి తప్ప, అప్పుడు ఆ విధంగా చేసినప్పుడు వారు అన్ని యజ్ఞాలు చేసిన వారే అవుతారు. అందువల్ల ఎందుకంటే అన్ని యజ్ఞాల వల్ల చేసిన దాని వల్ల కలిగేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం భగవంతుణ్ణి ఆశ్రయించిన దాని వల్ల కలుగుతూ ఉన్నది కదా. భగవంతుడే పరమోపాయం అయినప్పుడు ఈ ధర్మ కార్యాలను చేసి, యజ్ఞయాగాదులను చేసి, మరి వేద విధులన్నింటినీ కూడా నిర్వర్తించి సాధించాలని అనుకునేది ఏమిటి? భగవద్ అనుగ్రహాన్నే కదా, పుణ్యాన్నే కదా. సాక్షాత్తు ఆ పుణ్యాన్నే ఆశ్రయించినప్పుడు, పుణ్యస్వరూపుడుగా ఉండేటటువంటి పరమాత్మనే ఆశ్రయించినప్పుడు ఇంకా ఏ పుణ్యాన్ని మనం సాధించుకోవాలి గనక అని చెబుతూ ఉన్నది భారత శ్లోకం. ఇదే అర్థాన్ని మనకి ఇక్కడ ఈ పాశురంలో భారతంలో ఉండేటటువంటి ఒకనొక శ్లోకంలో ఉండే తత్వాన్ని ఈ గోపిక యొక్క స్వరూపం మనకి తెలియజేస్తూ ఉన్నట. పాశురాన్ని లో ఉండే పదాల యొక్క అర్థాన్ని సంగ్రహంగా తెలుసుకుని కొన్ని విశేషాలని గమనిద్దాం. నోత్తుచ్చువర్కుం పుగుగిన్నవమ్మనాయ్. నోత్తు అంటే నోము నోచి, నోము నోచడం అంటే చెయ్యవలసినటువంటి కార్యాలని చెయ్యడం. ఈ సువత్కం పుగిన్న లోకంలో ఆయా వైదికమైనటువంటి ధర్మ కార్యాలనే కనుక చేసినట్టయితే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమవుతుందండి? స్వర్గానికి వెళ్తుంది. స్వర్గం అంటే ఏమిటి అంటే స్వయం ప్రయోజపది స్వప్రయత్నం చేత చేసేటటువంటి మంచి కార్యాలకు, సత్కార్యాలకు పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం వల్ల లోకంగా చెప్పబడి ఇంద్రుడు పాలించేటటువంటి లోకంగా చెప్పబడేటువంటి స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఆ స్వర్గం అంటే అమ్మో, స్వర్గం అంటే చాలా సంతోషం అండి, అక్కడ చాలా ఆనందం కలుగుతుందండి అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి ఆ స్వర్గ స్వరూపాన్ని గురించి ఏం చెబుతూ ఉన్నదంటే అదే శాస్త్రం, స్వర్గేపి పాతభీతస్య క్షయిష్ణో నాస్తి నిర్వృతి అని. స్వర్గంలో కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందం లేదండి. స్వర్గంలోకి పుణ్యాన్ని చేసి ఆ పుణ్యఫలంగా స్వర్గానికి వెళ్ళినటువంటి వాడికి ఓ పక్కన బెదురు ఉండనే ఉంటుందని. అయ్యయ్యో, మన చేసినటువంటి కర్మ అయిపోతున్నదే, పుణ్యం అయిపోతున్నదే, మళ్ళీ తిరిగి మనం క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి. స్వర్గం క్షీణి, మరి ఆ పుణ్యమే కనుక తరిగిపోతే ఏమవుతాడు? మళ్ళీ తిరిగి మానవ లోకానికి రావాల్సిందే. చెట్టుగానో, పుట్టగానో, మానవుడుగానో, జంతువుగానో, ఏదో వాళ్ళు ఇంకా మిగిలినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మానుభవం కోసం ఈ లోకంలో రావాల్సిందే కదా. అటువంటి జన్మ ఎత్తవలసి వస్తుందే అనేటువంటి భయం ఓ పక్కన ఉంటుందండి. ఆనందంతో పాటు పరిపూర్ణమైనటువంటి ఆనందం ఆ స్వర్గంలో లభించదు. అది నిజమైనటువంటి స్వర్గం అది కాదు. నిజమైన స్వర్గం ఏది అంటే పరమపదమే అన్నారు. ఇక్కడ ఈమె గొప్ప నోము నోచావమ్మా, నువ్వు నోచి స్వర్గాన్ని ప్రవేశిస్తున్నావు, పరమపదాన్ని చేరడానికి సిద్ధంగా ఉన్నావు అని అంటూ ఈమెను పొగడుతున్నాను. ఏమి నోము నోచింది? అసలు నోవేది? భగవంతుడే నిజమైన నోము. భగవంతుడి కంటే గొప్ప నోము ఇంకొకటి ఉన్నదండి? లేదు కదా. లోకంలో నోములన్నీ ఉపాయాలు, అటువంటి ఉపాయం కాదు. ఈ భగవంతుడు అనేటువంటి వాడు సిద్ధోపాయం గనక అటువంటి సిద్ధోపాయ రూపుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించడం అనేది ఒక గొప్ప నోము. ఆ నోమును నోచింది ఈమె. నోమును నోస్తే ఏమవుతుంది? స్వర్గం సువర్గం పుహిన్న అమ్మనాయి. సువర్గం అంటే స్వర్గం. స్వర్గం అంటే మనం అనుకున్నట్టుగా ఇంద్రలోకం కాదు, పరమపదం. అక్కడే అంతులేనటువంటి
ఆనందం లభిస్తుంది. మరి ఆనందం అంతమిల్లదోన్నాడు అన్నారు. ఆనందం అనేది అంతం లేనటువంటి ప్రదేశం అన్నారు. ఆ విధంగా అమ్మనాయి అమ్మ అని అర్థం. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం తమాషాగా చెబుతున్నారు. భలేగా ఉంది, నువ్వు భలేగా నోము నోచావు. మనం అంతా కలిసి ఈ దదన్మాస వ్రతాన్ని చేయాలని అనుకున్నాము, ఈ నోమును నోచాలని అనుకున్నాము. నువ్వేమో సుఖంగా పడుకొని ఇదంతా చేయవలసిన కర్తవ్యాన్ని మరిచిపోయి ఇంట్లో పడుకొని నిద్రపోతున్నావా? వ్రతాన్ని బాగానే నోస్తున్నావులే, బాగా వ్రతానుష్ఠానాన్ని బాగానే చేస్తున్నావులే, ఇంట్లో బాగా మరి వ్రతాన్ని ఆచరించే సమయమైనది కూడా తెలుసుకోకుండా ఈ విధంగా నిద్రపోతున్నావే, బాగా నోము నోస్తున్నావు అని అంటూ ఆమెను వేళాకోళం చేస్తూ ఉన్నట్టుగా కూడా తమాషాగా దీనికి అర్థం చెప్పవచ్చు అని ఇది వేదాంతపరంగా ఒక విధమైనటువంటి అర్థాన్ని చెప్పి, ఎందుకంటే ప్రధానమైనటువంటి అర్థం ఇక్కడ మన దీపావళి ప్రబంధంలో ఇది సామాన్యంగా ఉండేటువంటి అర్థాలను చెప్పడం కోసం వచ్చినటువంటి ప్రబంధం కాదు కదా. వేదాంత అర్థాలను శృతిసిత సిద్ధం అధ్యాపయంతి అనే తనియంలో మనకు భట్టర్ వారు అనుగ్రహిస్తారు. ఆ విధంగా అటువంటి వేదాంతార్థాన్ని విశదీకరించడం కోసం వచ్చింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా వేదాంతపరమైనటువంటి అర్థాన్ని తెలియజేసి తర్వాత సామాన్యంగా ఉండేటువంటి కనుక అర్థాన్ని చెప్పారు. అయితే మరి నిజమేనండి, ఇక్కడ ఒక సందేహాన్ని ఏవనెత్తి దానికి సమాధానాన్ని అనుగ్రహిస్తారు పూర్వాచార్యులు. ఈమె ఒక్కతే కాదు కదండి, మిగిలిన గోపికలు కూడా ఇటువంటి వారే కదా. ఈమె ఒక్కతే శ్రీకృష్ణుడు అనేటటువంటి సిద్ధోపాయాన్ని ఆశ్రయించిందా, బయట ఉండేటటువంటి వారు ఆశ్రయించలేదా అనే సందేహం కలుగుతుంది. నిజానికి వారు కూడా అంతే. బయట ఉండే గోపికలు కూడా కృష్ణుడే ఉపాయం, అతడి కైంకర్యమే పరమార్థం అని అనుకున్న వారే కదా. అందరూ శరణాగతి అనేటటువంటి ఉపాయాన్ని నమ్మినటువంటి వారే కదా. మరి అటువంటిప్పుడు ఈమెకు తొందర లేకపోవడం ఏమిటి, వీళ్ళకి తొందర ఏమిటి అంటే దానికి కారణం ఉందన్నారు. తమ స్వరూపాన్ని చూసుకుంటే రెండు విషయాలు. ఒకటి తమ వైపు చూసుకుంటే తొందర పుట్టదు, భగవంతుని వైపు చూస్తే తొందర విపరీతమైన ఆర్తి త్వర కలుగుతుంది. అంటే ఏమిటి? ఆత్మస్వరూపాన్ని గమనించుకోవాలి. ఆత్మస్వరూపం ఏంటిది? భగవంతుని సన్నిధిలో తన రక్షణ భారాన్ని సమర్పించిన తర్వాత ఆయన మనని రక్షించవలసినటువంటి బాధ్యత పరమాత్మది నిర్ణయం చేసుకున్న తర్వాత ఇంకా తొందర ఎందుకు? నిశ్చయంగా సుస్థిరంగా ఉండవచ్చు, ఏమీ తొందరపడవలసినటువంటి అవసరం లేదు. అది లోపల ఉండేటటువంటి గోపిక ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నారు. వీరేం చేస్తున్నారు? బయట ఉండేటువంటి గోపికల యొక్క స్వభావం ఎటువంటిది? భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శిస్తున్నారు. భగవంతుని యొక్క స్వరూపం దివ్యమంగళ విగ్రహం, ఆయన దివ్యాత్మ గుణాలు, దివ్యమంగళ విగ్రహ గుణాలు, వీటన్నిటినీ కూడా మనం గమనించినప్పుడు ఆ స్వామిని ఎంత తొందరగా చేరతాం, ఎంత తొందరగా చేరి ఆ స్వామికి కైంకర్యాన్ని చేసుకుంటాం అనేటటువంటి తొందర పుడుతుంది. అది బయట ఉండేటటువంటి గోపికల యొక్క స్వభావం. ఈ విధంగా ఇది సహజం అండి, ఇది ప్రపంచుని యొక్క స్వరూపంలోకి చేరుతుంది. అంతేకాదు ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం రహస్యాన్ని గమనించాలి. ప్రపన్నునకు భక్తి ఉంటుందా ఉండదా, కర్మ ఉంటుందా ఉండదా, జ్ఞానం ఉంటుందా ఉండదా? ఈ మూడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ మూడు ఉపాయాలుగా భగవద్గీతలో అనుగ్రహించాడు కదా. ఈ ప్రపన్నుడికి ఉండవా? ప్రపన్నుడు
కర్మ చేయవలసిన అవసరం లేదా? ప్రబంధునికి జ్ఞానం ఉండవలసిన అక్కర లేదా? ప్రబంధునికి భక్తి ఉండవలసిన అక్కర లేదా? అంటే మూడు కూడా ప్రబంధునికి ఉంటాయి. అవి ఏ విధంగా అన్వయించాలో, ఏ విధంగా అతడికి ఉపయోగిస్తాయో ఆ విధంగా ఉపయోగిస్తాయి. ఏ విధంగా అంటే తాను చేసేటటువంటి కర్మలు అనేవి మరి భగవత్ కైంకర్యంగా అవుతాయి. జ్ఞానం అనేది అతనికి స్వరూప సిద్ధిని కలిగిస్తుంది, క్వాలిఫై చేస్తుంది. భక్తి అనేది కైంకర్యానికి ముందు ఉండవలసినటువంటి ప్రాప్య రుచి అంటాం. అంటే ఏమిటి? అన్నాన్ని భుజించాలనుకోండి, భోజనం చెయ్యాలంటే ముందు ఉండవలసింది ఏమిటి? డాక్టర్లు ఏం చెప్తారు? ఎపిటైట్ ఉండాలని. ఎపిటైట్ అంటే తినాలనేటటువంటి కోరిక, ఇచ్చ కావాలి. ఆ కోరిక లేకపోతే ఎదురుగా ఉండేటువంటి పదార్థం ఎంత మధురమైనటువంటి పదార్థమైనా సరే దాన్ని భుజించాలి అనేటటువంటి ఆశ కలగదు. ఎంత మధురమైన పదార్థమైనా ఆ వస్తువులో ఉండేటువంటి వస్తువును భుజించాలి అనేటటువంటి ఆశ ఉండాలి. అప్పుడే దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగానే భగవంతుడు ఎంతటి గొప్పవాడైనా, ఎన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడైనప్పటికీ ఆ భగవంతుని మీద భక్తి ఉండాలి, ఆశ ఉండాలి. ఆ స్వామిని దర్శించాలి, ఆ స్వామికి కైంకర్యం చేసుకోవాలి అనేటటువంటి ఆశ ఉండాలి. అదే భక్తి. ఆ భక్తి ఉన్నప్పుడే కైంకర్యం చేసుకోవడానికి ముందుకు వస్తాడు, ప్రయత్నం చేస్తాడు. కాబట్టి భక్తి అనేది అన్నం తినడానికి ముందు ఉండవలసినటువంటి రుచి లాంటిది అన్నారు. కాబట్టి ఈ మూడు కూడా ఉండవలసిందే, ఉంటాయి కూడా. అందువల్ల స్వర్గం ఈమె అటువంటి నిష్టన కలిగినటువంటిది. స్వర్గం అంటే ఎక్కడో లేదండి. రామచంద్రమూర్తి మరి సీతాదేవిని అరణ్యాలకు తీసుకుని వెళ్ళను అన్నారు. సీతాదేవి వచ్చి రామచంద్రమూర్తిని ప్రార్థన చేసింది. రామచంద్ర, నీతో పాటు నేను కూడా వస్తానయ్యా, సహధర్మచారిణి కదా, నువ్వు అరణ్యాలకు వెళ్ళినప్పుడు నీతో వెంట ఉండి నీకు సేవ చేసుకోవడం అనేది నా ధర్మం, అందుచేత నన్ను నీతో పాటు తీసుకుని వెళ్ళు అని. రామచంద్రమూర్తి అన్నాడు, సీత, నువ్వు చాలా సుకుమారివి, ఎండ కన్నెరగకుండా పెరిగావు, అటువంటి నువ్వు ఇప్పుడు అరణ్యాలకు రావడం అంటే చాలా కష్టం. అక్కడ ఎన్నెన్నో మరి ఇబ్బందులు ఉంటాయి. సింహాలు ఉంటాయి, పురులు ఉంటాయి, సరిగ్గా ఆహారం దొరకదు, రకరకాలైనటువంటి శ్రమలకన్నిటికీ కూడా గురి కావలసి ఉంటుంది. నేనైతే భగవాన్ని భరిస్తాను, నీకెల్లా సాధ్యం అవుతుంది, అందుచేత నేను తీసుకెళ్ళను అన్నాడు. అంటే అప్పుడు నవ్వుతూ ఒక మాట చెప్పింది, రామచంద్ర, లోకంలో సుఖ దుఃఖాలు, మంచి చెడ్డలు, స్వర్గ నరకాలు ఇవన్నీ కూడా వారి వారి మనస్సులో ఉండేటువంటి అభిప్రాయాన్ని బట్టి ఉంటాయ్యా. మనకు కావలసిన వాళ్లతో ఉండడం అనేది అది అరణ్యంలో అయినా స్వర్గంలాగే ఉంటుంది. నిన్ను విడిచి నేను రాజధానిలో ఉంటే సుఖంగా ఉంటానని అనుకున్నావా అని అంటూ ఒక సూక్తిని చెప్తుంది. యస్త్వయా సహస స్వర్గ నిరయో యస్త్వయా విన. నీతో కలిసి ఉండడం అనేటటువంటిది స్వర్గం, నీకు దూరంగా ఉండడం అనేటటువంటిది నరకం. నీతో కలిసి ఉండడం అనేటటువంటిది స్వర్గం అని చెప్పి, ఆ విధంగా ఇక్కడ స్వర్గం అంటే ఏమిటి? భగవంతుని ఎల్లప్పుడూ కూడా కృష్ణానుభవాన్ని పొందడమే కదా స్వర్గం. అటువంటి మానసికమైనటువంటి భావనతో ఉన్నది ఆ స్వర్గాన్ని అనుభవిస్తూనే ఉన్నది కదా. అమ్మనాయ్, అమ్మనాయ్ అంటే మాకు రక్షకురాలుగా ఉండేటువంటి దాన గోపిక అన్నారు. ఈ విధంగా వీళ్ళు అనగానే
బయట ఉండేటువంటి వారు సంబోధన చెయ్యగానే ఆమెకు చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగి ఏం మాట్లాడలేకపోయింది. పరమానందం కలిగి ఏమీ మాట్లాడకుండా ఉంది. లేచి రాలా. అయితే వీళ్ళ మాటల్ని ఇంకా వినాలి, వీళ్ళు ఇంకా ఏమేం చెప్తారో వినాలి అనేటువంటి ఆశ ఆమెకున్నది. ఏం మాట్లాడలేదు, కదలలేదు, మెదలలేదు, వచ్చి తలుపు తీయలేదు. అప్పుడు మళ్ళీ అంటున్నారు బయట ఉండేవారు, మా అత్త ముంతారారో వాసల్ తెరవాదా. ఏమ్మా ఇదేమన్యాయం, తలుపు తెరవలేదు సరే, నోరు తెరవవా? లేచి తలుపు తెరవడానికి నీకు ఓపిక లేదని అనుకుందాం. మరి తలుపు తెరవడానికి లేవకపోయినా నోరైనా తెరవద్దా? ఆగండి వస్తాను అని చెప్పకూడదా? ఏదో ఒక మాట నోరు తెరిచి చెప్పకూడదు? మేము నీతో కలిసి భగవదనుభవాన్ని పొందాలి అని ఆశపడి వస్తే బోధయంత పరస్పరం అని గీతలో చెప్తాడు పరమాత్మ. భగవద్భక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందన్నాడు? ఒకరికొకరు భగవద్గుణాల గురించి చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ కథయంతస్య మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ అని అంటూ మరి భగవద్భక్తుల యొక్క స్వభావం ఆ విధంగా ఉంటుందని ఉన్నది కదా. నువ్వేం చెయ్యాలి? నేను వచ్చినటువంటి మాట వినగానే వెంటనే లేచి వచ్చి మాతో కలిసి భగవద్గుణానుసంధానాన్ని చేస్తూ ఆనందపడద్దా? ఈ విధంగా నువ్వు కూడా తెరవడం లేదే అంటూ ఇక్కడ కొన్ని వాక్యాలని అనుగ్రహిస్తారు పెద్దలు. ఆమెను అనుగ్రహిస్తూ ఈ విధంగా మాట్లాడటంలో ఉండేటటువంటి స్వారస్యాన్ని, నీ శరీరాన్ని భగవంతునికి ఇచ్చావు సరే, శరీరాన్ని భగవంతునికి అప్పగిస్తే మాట మాకు ఇవ్వకూడదా? నువ్వు అంటే మాకు నీ తీయని మాటను వినే భాగ్యం మాకు కలిగించకూడదా? మా కంటిని చెవిని కూడా ఉపవాసం చేసేటట్టుగా చేస్తావా అంటారు. అంటే ఏమిటి? నీకు మా స్వరూపాన్ని దర్శించే భాగ్యం కలిగించి మా కళ్ళకు ఆనందం కలిగించకుండా తలుపులు మూసున్నావు. అందువల్ల మా కళ్ళు ఉపవాసం చేస్తూ ఉన్నాయి. మా కళ్ళు ఎప్పుడు పూర్ణమైన భోజనం చేసినట్టు అవుతాయి? పరమాత్మను దర్శించినప్పుడు మా కళ్ళు ఆనందపడతాయి అనేది అటుందని. అంతకంటే ఆ పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి నిన్ను దర్శిస్తే కదా మా కళ్ళు ఆనందపడతాయి. దానికి అవకాశం లేకుండా తలుపులు మూసావు, మా కళ్ళు ఉపవాసం చేసినట్టు అయిపోయాయి. పోనీ అది వదిలేయి, కనీసం నువ్వు ఒక మాట మాట్లాడితే నీ మాట విని మేము సంతోషపడతాం కదా, మా చెవులు ఆనందపడతాయి కదా. దానికి కూడా అవకాశం ఇవ్వకుండా చెవులకు కూడా ఉపవాసం చేసేట్టుగా చేస్తున్నావా? నీ మాట మాకు ఎంత మధురంగా ఉంటుంది. నీ మాట వినాలనే కదా, భగవద్గుణానుసంధానం నువ్వు చేస్తే వినాలనే కదా మేము ఇక్కడికి వచ్చాము అంటే, అయ్యయ్యో నేనేదో భగవంతునితో పాటు కలిసి ఇక్కడ ఆనందం అనుభవిస్తున్నాను, నేను ఒంటరిగా అనుభవిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. రాలేదు, ఇక్కడికి వచ్చాడని మీకు ఎలా తెలిసింది అని. అంటే బయట ఉండేటువంటి వారు అంటారు, నా తత్తుడాయి ముడి నారాయణ. ఈ భగవంతుడి సంగతి ఎవరికి తెలియదు కనుక భగవంతుడు ఎక్కడుంటే అక్కడ తులసి పరిమళిస్తుంది. నీ ఇంట్లో పరమాత్మ ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అనే సంగతి మాకు అర్థమైపోయిందిలే. తులసి పరిమళిస్తూ ఉన్నది. ఆ పరిమళం ఒకచోట కాదు, బయటికి ప్రసరిస్తూ ఉన్నది. ఆయన శిరస్సులో అలంకరించుకున్నటువంటి తులసి పరిమళిస్తూ ఉన్నదే, ఆ నారాయణుడు ఇక్కడ ఉన్నాడు అనే సంగతి మాకు అర్థమైపోయింది అని అంటే, అయ్యో అదేం కాదు, ఆయన ఎప్పుడో వచ్చాడు. శ్రీరంగంలో చందనం అని పేరు, శ్రీరంగం చందనం అని. శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథ స్వామికి సమర్పించినటువంటి చందనమే కనుక మనం వస్త్రానికి అంటుకుంటే
అది ఎన్నిసార్లు ఉతుక్కున్నా ఆ సువాసన పోదు. అటువంటి సువాసన కలిగిన వాడు, తులసి వాసన కలిగిన వాడు అని ఎప్పుడో ఒకసారి వచ్చి ఉండొచ్చు. అది ఇప్పుడు దాన్ని బట్టి మీరు అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఇప్పుడు నా దగ్గర లేడు. ఆ విధంగా ఉంటే మీకు నేను చెప్పనా అంది. ఆ విధంగా అయితే ఏం చెయ్యాలి మనం అంటే అప్పుడు చెప్తారు, నమ్మాల్ పోత్త పరధరం పుణ్యం, నమ్మాల్ పోత్త పరధరం. మనమంతా కూడా కలిసి కీర్తన చెయ్యగా, ఆ నామానుసంధానాన్ని చెయ్యగా పరైతరు మనకు ఆ వ్రతం చేయడానికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇచ్చేటటువంటి పరమధార్మికుడు అని మామూలుగా పైకి ఉండేటటువంటి అర్థం. ఇంకొక అర్థం ఏమిటి అంటే మనం చేసేటటువంటి ప్రార్థనను మన్నించి మనకు తన కైంకర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు. పోత్తపరదరం పుణ్యం, వీరికి పుణ్యం ఎవర్రా అంటే వీరు చేసే లోకంలో ఉండేటటువంటి వారు పుణ్యం సాధించడం కోసం ధర్మ కార్యాలన్నీ చేస్తారు. వీరు ఆ విధంగా ఏ విధమైనటువంటి ధర్మ కార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పుణ్యస్వరూపుడుగా ఉండే పరమాత్మ వీరి చేతిలో ఉన్నాడు కదా. ఈ మాటే 28వ పాశ్రంలో కూడా చెప్తారు. ముందన్న పిరవి పిరందన పుణ్యం జాముడయో అంటారు. పుణ్యస్వరూపుడుగా ఉండేటటువంటి నీవే మా పొలంలోకి వచ్చి జన్మించే భాగ్యాన్ని మేము పొందాము అని. ఆ విధంగా భగవంతుడు ఎటువంటి వాడంటే కృష్ణం ధర్మం సనాతనం రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా సాక్షాత్తు ధర్మస్వరూపుడు పరమాత్మ, పుణ్యస్వరూపుడు పరమాత్మ. పుణ్యమన్నా ధర్మమన్నా ఏమిటి? పునాతీతి పుణ్యం. మరి ధరతీతి ధర్మ అని మన్ని పవిత్రం చేసేటటువంటిది, నిలబెట్టేది ఏదైతే ఉందో అదే పుణ్యం, అదే ధర్మం. ఎవరు మనని నిలబెట్టేవాడెవడు, మన్ని పావనం చేసేవాడెవడు? పావన సర్వలోకాన త్వమేవ రఘునందన అని అన్నది శబరి అను. ఆ విధంగా భగవంతుడే పరమ పావనుడు, భగవంతుడే ధర్మస్వరూపుడు గనక ఆ విషయాన్ని చెబుతున్నారు. పండరునాళ్ అప్పుడు వీళ్ళు అంటున్నారు, బయట ఉండేటువంటి వాళ్ళు అంటున్నారు, పండరునాళ్ కూత్తత్తిన్ వాయువేంద కుంభకరణం. పండు వరుణాళ్ పూర్వకాలం ఒకప్పుడు, ఏమ్మా ఇలా నిద్రపోతున్నావు మాట్లాడకుండా, ఇంత నిద్ర నీకు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఎలా సంపాదించావు నువ్వు అంటూ వేళాపాళం చేస్తున్నారు. పండు వరుణాళ్ ఒకనొక సమయంలో రామచంద్రమూర్తి కుంభకర్ణుడితో యుద్ధం చేసి అతన్ని వధించాడు. ఆ వధించినప్పుడు ఏం చేశాడు ఆ కుంభకర్ణుడు? నీ విధంగా చనిపోతూ కుంభకర్ణుడు నిద్రలో నీకు ఓడిపోయి, నిద్రపోవడంలో అతడి కంటే ఎక్కువగా నువ్వు నిద్రపోతావు కదా, అంత గాఢంగా నిద్రపోయేటువంటి కుంభకర్ణుడు కూడా నిద్రపోవడం అనే పందెంలో నీకు ఓడిపోయి, తాను చనిపోయేటప్పుడు తన నిద్రను కూడా నీకు ఇచ్చి విడిపోయాడు. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి వాళ్ళ సొత్తును ఇచ్చేస్తారు కదా. కుంభకర్ణుడి దగ్గర ఉండేటటువంటిది నిద్రపోవడం అనేది సొత్తు. ఆ సొత్తును నీకు అప్పగించి వెళ్ళిపోయాడా? లేకపోతే ఇంత నిద్ర నీకు ఎలా వచ్చింది? కూత్తత్తిన్ వాయి వీళ్ళ, కూత్తత్తిన్ వాయి వీళ్ళ అంటే మృత్యుముఖంలో పడినటువంటి. ఇక్కడ ఒక తమాషాగా అర్థం చెప్తారు. కూత్తత్తిన్ అంటే ఏమిటి? అతడు యుద్ధం చేసింది ఎవరితో? ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తితో. అటువంటి రామచంద్రమూర్తిని మృత్యుస్వరూపిణిగా చెప్తూ ఉన్నది ఇక్కడ గోదాదేవి. ఏమిటి అర్థం అంటేట, దానికి తమాషగా ఒక ఉదాహరణ చెబుతారు. ఊర్లో చెరువు తవ్వుతారు. చెరువు ఎందుకోసం తవ్వుతారు?
ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా మంచినీళ్లు తాగడం కోసం ఉపయోగిస్తుంది అని చెరువును తవ్వుతాడు. ఆ చెరువు ఉపయోగాన్ని తెలిసిన వారందరూ కూడా ఆ చెరువులో ఎక్కడ దిగాలో అక్కడ దిగి స్నానం చేసి ఆ మంచినీళ్ళని తీసుకుని దాహాన్ని తీసుకుని ఆనందిస్తారు. అదే చెరువులో ఎక్కడ దిగకూడదో, ఏ విధంగా దిగకూడదో ఆ విధంగా దిగి కొంతమంది మునిగి చచ్చిపోతారు. ఆ విధంగానే దీపం ఉంది. ఆ దీపం వస్తు దర్శనానికి ఉపయోగిస్తుంది. వస్తువుల యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపయోగిస్తుంది. మంచి చెడ్డల్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. అదే దీపంలో దీపం పురుగులు పడి మృత్యువశం అయిపోతున్నాయి. ఆ విధంగానే రామచంద్రమూర్తి లోకానికంతటినీ ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి ధర్మస్వరూపుడైన ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక ఏ విధంగా ఆశ్రయించాలో ఈ కుంభకర్ణుడు కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? వ్యతిరేకంగా వచ్చాడు. ఎలా రాకూడదో అలా వచ్చాడు. దాంతో నశించిపోయాడు. అందువల్ల అందరికీ రక్షకుడుగా ఉండేటువంటి వాడే మృత్యువు అయిపోయాడు ఈ కుంభకర్ణుడికి. అదండి తెలుసుకోవాల్సింది అన్నారు. భగవంతుడిని ఏ విధంగా ఆశ్రయించాలో ఆ విధంగా ఆశ్రయిస్తే ఫలం దక్కుతుంది, లేకపోతే ఫలం దక్కదు, నాశమే కలుగుతుంది. రావణుడికి శూర్పణకి అదే జరిగింది కదా. நம்மால் போத்தத்தருதரும் புண்ணியன கொண்டருநாள் கூத்தத்தின் வாய் வேண்ட కుంభకర్ణనం తోత్తు మనచ్చే, నీకు ఓడిపోయి పెరుందుయల్ తందాను, ఆ గొప్ప నిద్ర అంతా కూడా నీకు ఇచ్చేసాడా, లేకపోతే నీకు ఇంత నిద్ర ఎలా వచ్చింది? ఆత్త అనంతరుడయాయి, ఈ విధంగా ఉండేటువంటి అనంతరుడయాయి, ఈ విధంగా నిద్రపోవడం ఏ విధంగా జరుగుతూ ఉన్నది? ఈ విధంగా నిద్రపోవడం అనేది కుంభకర్ణుడి వల్లే నీకు వచ్చి ఉంటుంది. పెద్ద నిద్ర కలిగిందా అని చెప్పి సంబోధనే వేళాకోళంగా చేస్తున్నారు. అప్పుడు ఆమెకు కృష్ణ కృష్ణ అని చెవులు మూసుకున్నది. అప్పుడు అయ్యో బాధపడకమ్మా అని అంటూ ఇంకొక గొప్ప సంబోధన, అరుంకలమే. అరుంకలమే అంటే అరుదైనటువంటి అలంకారం. మా గోష్ఠికి అరుదైన అలంకారం నువ్వు ఇక ఇలా అన్నాం, కానీ మా గోష్ఠిలో నువ్వు వచ్చి అన్వయిస్తే అంతకుముందు మా గోష్ఠికి లేనటువంటి శోభ కలుగుతుంది. అందువల్ల వచ్చి అన్వయించు. ఎత్తమాయి వందు తెర, మేము ఇలా అన్నామని తొందరపడి రాకు. కాబట్టి మెల్లిగా లేచి సర్దుకొని వచ్చి తలుపులు తీసి మమ్మల్ని లోపలికి ఆహ్వానించు. వచ్చి మాతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానానికి వచ్చి ఆ స్వామి నామాన్ని పాడి ఆ స్వామి కైంకర్యం చేసుకుందాం రా, మాతో కూడా కలవవలసింది అని అంటూ బయట ఉండేటటువంటి గోపికలు లోపల ఉండే ఒకనొక గోపికని నిద్రలో ఎక్కుతున్నారు. ఇక్కడ అరుంకలమే అని సంబోధన చేశారు. ఇది భగవద్రామానుజుల వంటిది ఈ గోపిక అన్నారు. ఇక్కడ పూర్వాచార్యులు వ్యాఖ్యానం చేశారు. ఆచార్య హారంలో రత్నహారంలో ఆచార్యులు రత్నహారం భగవద్రామానుజుల వారు నాయకమణి అని చెప్తారు. అమునా తపనాతిశాయి భూమ్న ఇతిరాజేన నిబద్ధనాయక శ్రీ అని ఆచార్య రత్నహారంలో భగవద్రామానుజుల వారు నాయకమణిగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గోదాదేవి భగవద్రామానుజుల వారినే దృష్టిలో పెట్టుకుని ఈ సంబోధన చేసింది. ఈ గోపిక ఎటువంటిది? భగవద్రామానుజుల వంటిది అని చెప్పడం కోసమే ఈ సంబోధన చేసింది అని పెద్దలు మరి దీన్ని వ్యాఖ్యానం చేస్తారు. ఈ తిరుప్పావై అంతా కూడా భగవద్రామానుజ పరమే, భగవద్రామానుజుల వారి వైభవాన్ని తెలియజేసేది అని కాంచి అన్నంగరాచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేశారు. అది వారి తిరుప్పావై జీయర్ అనేటువంటి పేరుతో మరొక గ్రంథాన్ని అనుగ్రహించారు. ఈ విధమైన విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. యథావకాశం కొన్ని విశేషాలను మాత్రం అనుసంధానం చేసుకుని ఇవాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. రేపు మళ్ళీ
అందరం 6 గంటలకు కలుద్దాం. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన కేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం. எம்பெருமானார் திருவடிகளே சரணம்.